హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను తోటకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిక్సీ జారులో ఆనియన్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే కడాయిలో ఆయిల్ వేసేసి పోపేసాక ఈ ఉల్లికారం కూడా వేసేసి మంచి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అయితే కరివేపాకు అలాగే ఒక 2 టొమాటోస్ కూడా వేసేసి ఇది దగ్గరగా అయ్యే వరకు అయితే దీన్ని మంచిగా ఉడికించుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసి ఆ తర్వాత అయితే మనం కట్ చేసి ఉంచుకున్న తోటకూర వేసేసి ఇది మొత్తం దగ్గరగా అయ్యే వరకు దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఈ తోటకూరకు మొత్తం పట్టే వరకు అయితే దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే అవుతుంది. లో ఫ్లేమ్లో ఇంకో 5 to 10 మినిట్స్ అలా పెట్టామంటే ఇది మొత్తం కర్రీ అయితే రెడీ అయినట్టే. చాలా బాగుంటుందండి. కొత్తగా ఎవరికైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ తోటకూర ఉల్లికారం. మీకు కనుక నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మాత్రం రైస్లో కానీ చపాతీలో కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.